తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ పొలిటికల్ పార్టీ పెట్టలేకపోయారు. ఆయన రాజకీయాల్లో రాలేకపోయారు. ఈవెన్ సూపర్ స్టార్ అయిన. ఒకప్పుడు ఎంజీఆర్ లాగా, కరుణానిధి లాగా ఆయన రాజకీయాల్లో రాలేకపోయలేదు. ఇది సినీ హిస్టరీ నుంచి. కానీ విజయ్ ఈయన టీవీకే పార్టీ ద్వారా ఇప్పుడు తమిళ రాజకీయాల్లోకి వచ్చారు. ఇది ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ గారి జనసేన ద్వారా వచ్చినట్టుంది. ఇప్పుడు జనసేన 2013లో ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఏది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్‌కి రావడం, 21 సీట్లు గెలుచుకోవడం, ఎన్డీఏలో కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం కూడా. కాబట్టి ఇదే చరిత్ర తమిళనాడులో పునరావృతం అవుతుందా అంటే అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే టీవీకే విజయ్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎన్డీఏతో ఉండను, అదేవిధంగా ఇటు ఇండియా కాంగ్రెసు డీఎంకే కూటమిలో నేను ఉండను అన్నట్టు ఆయన ప్రకటించేశాడు. అంతే న్యూట్రల్గా వెళ్ళబోతున్నారు. మరి ఈ విషయం ఆయనకి విజయం ఇస్తుందా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ జనసేన ఫస్ట్ 2 ఎలక్షన్లో వెళ్ళనందుకు చాలా తీవ్రంగా నష్టపోయాడు. ఇప్పుడు కూటమిలో టీడీపీ బీజేపీతో జత కట్టిన తర్వాత ఆయనకు ఆ పొజిషన్ వచ్చింది. అంటే పార్టీ పెట్టగానే ఒకేసారి కూటమి లేకుండా విన్ అయిన పార్టీలు ఏదో 1, 2 ఒకప్పుడు తెలుగుదేశం ఎన్టీఆర్ గారి పార్టీ అంతే ఏదో 1, 2 ఉంటాయి కానీ ఎప్పుడు విజయం సాధించలేదు. కానీ ఇప్పుడు టీవీకే చూస్తే ఇటు ఏఐడిఎంకే పతనావస్థలో ఉన్న ఏఐడిఎంకేతో బీజేపీ కలవడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఒక్కొక్క వైపు. రెండో పక్కన డిఎంకే చాలా చాలా స్ట్రాంగ్, దాంతో కాంగ్రెస్ సెక్యులర్ కూటమి ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఈయన ఒంటరిగా వెళ్తే గెలుస్తారంటే ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. మనం ఆ విషయం తెలుసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఈ 2 కూటమి బలంగా ఉన్నప్పుడు ఈయనకి ఈ హీరోకున్న ఫాలోయింగ్తో ఓట్లు రావు. అది మనకి చరిత్రలో చాలాసార్లు చెప్తుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా పరిస్థితి ఫస్ట్లో అలాగే అయింది. తర్వాత ఆయన జాగ్రత్తగా సర్దుకుని కూటమిలో వచ్చిన తర్వాత ఆయనకి అయ్యే వచ్చి డిప్యూటీ సీఎం అవ్వడం జరిగింది. ఇప్పుడు టీవీకే అంటే విజయ్ ఏంటంటే ఒంటరిగా వెళితే ఆయన ఒక మామూలు ఫిగర్గా ఆయన సీటు కూడా గెలుచుకోవడం కష్టమే. కాబట్టి ఇది ఏఐడిఎంకే బీజేపీతోనే వెళ్ళాలి, ఇటు డిఎంకేతో ఆయన వెళ్ళాలి. అంతేకాని న్యూట్రల్గా ఉంటే మాత్రం ఆయన గెలిచే అవకాశాలు అక్కడ లేవు. మరి ఎలక్షన్ వచ్చేటప్పటికి కూటమి ఎలా ఉండబోతుంది అనేది మనం అంచనా వేయాలి. ఎందుకంటే పర్సెంటేజ్ షేర్ ఆఫ్ ఓట్లు కాదండి, నెంబర్ ఆఫ్ సీట్స్, ఎమ్మెల్యే సీట్స్ కూడా రావాలి. కానీ ఈ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూస్తే, పవన్ కళ్యాణ్ హిస్టరీ చూస్తే మాత్రం ఆయన ఒంటరిగా వెళ్ళే పరిస్థితి ఇక్కడ మనకు కనపడడం లేదు. ఎందుకంటే ఆయన ఎన్డీఏతో వెళ్ళడానికే కాస్త మొగ్గు చూపే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే త్రిష అమిత్ షాతో కలిసి పూర్తి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు సీఎం పోస్ట్ అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ బీజేపీ ఇప్పటికే 234లో 80 సీట్లు టీవీకి ఇవ్వడం, డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వడం అనేది ఆల్రెడీ బీజేపీ ఆఫర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు త్రిష ఏమని అడుగుతుంది, ఇప్పుడు టీవీకే పార్టీకే సీఎం పోస్ట్ ఉండాలి అన్నట్టు అక్కడ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదో ఒకటి ఎన్డీఏతో మాత్రం విజయ్కి ఒక అలయన్స్ ఏర్పడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు.